బ్రేకింగ్ న్యూస్ చూసినా బాలకృష్ణపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడాల్సింది ఏంటి, ఆయన ఏం మాట్లాడారని జగన్ ప్రశ్నించారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారు, తాగిన వ్యక్తిని అసెంబ్లీలో మాట్లాడిస్తున్నారంటేనే స్పీకర్ కు బుద్ధి లేదన్నారు జగన్. బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో ఆయననే ప్రశ్నించుకోవాలని అన్నారు జగన్. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఇక అసెంబ్లీలో బాలకృష్ణ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి.
Sorry, I want to clarify this. No, very good, sir. Nonsense. బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది,
అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. రైట్, వర్షన్ విన్నాం కదా జగన్ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి పూర్తి అనాలిసిస్ తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందుబాటులో ఉన్నారు మనకి. అశోక్, చూస్తున్నాము జగన్ బాలకృష్ణ అసెంబ్లీ ఎపిసోడ్కి సంబంధించి మాట్లాడినటువంటి తీరు, ఒకటి మానసిక పరిస్థితి బాగాలేదన్నారు, అలాగే తాగి మాట్లాడొచ్చిన వ్యక్తిని ఎలా అలో చేస్తారన్నారు, తాగేసి మాట్లాడారన్నారు. ఈ పూర్తి వర్షన్ చూస్తే ఏమనిపిస్తోంది, ఏం చెప్తారు దీనికి? ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు నువ్వు సైకో అంటే నువ్వు సైకో అని అనుకున్నట్టుగానే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ డైరెక్ట్గా సైకో అన్నాడు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సైకో అనకుండా ఇండైరెక్ట్గా నీకు మానసిక పరిస్థితి బాగోలేదు అన్నట్టుగా అదే అర్థం వచ్చేలా ఆయన కూడా మాట్లాడారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత అపోజిషన్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అప్పటికి ఆ రోజు ఆయన సభలో కూడా లేడు. బేసిక్గా సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. కానీ ఆ రోజు బాలకృష్ణ మాట్లాడిన తీరు, మాట్లాడిన విధానం, ఆయన బాడీ లాంగ్వేజీ చాలా తీవ్రమైన విమర్శలు తెచ్చిపెట్టింది. ఇంక్లూడింగ్ టీడీపీ నేతలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆయన బాలకృష్ణ గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి ఏమీ ఆయన క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఎవరూ అడగలేదు. కానీ అది సోషల్ మీడియా వేదికగా కావచ్చు, పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా విపరీతంగా విమర్శించారు. అలా మాట్లాడి ఉండకూడదు అని. నీ పొలిటికల్ రైవల్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఈ పార్టీకి ఆ పార్టీకి మధ్య గొడవలు ఉండొచ్చు, ఆధిపత్య పోరు ఉండొచ్చు, నువ్వు గెలవడం కోసం లేకపోతే వాళ్ళు గెలవడం కోసం విపరీతమైన ప్రయత్నాలు చేయొచ్చు. నడిచేదంతా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాబట్టి ఎన్నైనా రాజకీయాలు చేయొచ్చు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏకంగా అదే అసెంబ్లీలో 164 మంది ఎమ్మెల్యేల సాక్షిగా, స్పీకర్ సాక్షిగా ఒక ఎమ్మెల్యే ఈ రకమైన కామెంట్ చేయడం, ఆ సైకోగాడు అని అనటం అనేది తీవ్రమైన ఆక్షేపణీయం. సో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది రియాక్ట్ అయ్యారు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవుతారా లేదా అన్న దానికోసం ఇప్పటి వరకు వెయిట్ చేశారు. సో వెయిట్ చేసిన క్రమంలో ఇవాళ ప్రెస్ మీట్ జరుగుతున్న సందర్భంలో బాలకృష్ణ దాని గురించి, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల గురించి బహుశా రిపోర్టర్లు ఆయన జగన్ గారిని అడిగినట్టున్నారు. ఆయన ఇచ్చిన రిప్లై ఇదే విధంగా ఉంది. ఒక తాగి వచ్చిన వ్యక్తిని, మందు తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీలో ఎట్లా మాట్లాడించారు, నువ్వు మాట్లాడింది ఏంటి, మాట్లాడాల్సింది ఏంటి, అసలు నీ మానసిక పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది అనేది ఒకటి. అసలు ఆ మాట్లాడించడానికి అవకాశం ఇచ్చిన ఆ స్పీకర్కి అసలు బుద్ధి లేదు అన్న మాట కూడా జగన్మోహన్ రెడ్డి నోటి వెంట చాలా క్లియర్గా వచ్చింది. ఆ రోజు స్పీకర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు, బేసిక్గా అయ్యన్న పాత్రుడు కాదు. సో డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు స్పీకర్ పొజిషన్లో ఉన్నారు. సో ఆయన్ని ఉద్దేశించి ఇప్పుడు జగన్ గారు అన్నమాట ఆ స్పీకర్కి అసలు బుద్ధి లేదు అనేది. సో ఇది ఖచ్చితంగా అంటే ఈ రకమైన సమాధానం అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. సో బాలకృష్ణ మాట్లాడింది ఖచ్చితంగా తప్పు, దాన్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. కాకపోతే బాలకృష్ణని డైరెక్ట్గా అడిగే ధైర్యం ఆ పార్టీలో ఎవరికీ లేదు. ఇంక్లూడింగ్ ఆ రోజు సభాపతి స్థానంలో కూర్చున్న రఘురామకృష్ణరాజు గారు అయినా దాన్ని వారించుంటే బాగుండేది. బహుశా ఆయన కూడా అవతల ఉన్నది బాలకృష్ణ కాబట్టి వారించే ప్రయత్నం కూడా ఎక్కడా చేయలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సైకో అన్న పదం అసెంబ్లీలో వాడినప్పుడు వాటిని రికార్డు నుంచి కూడా తొలగించాలి అని ఆ తర్వాత మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా స్పీకర్కి ఒక అప్పీల్ చేసుకున్నారు. ఏంటంటే అసలు మొదలుపెట్టిందే కామినేని శ్రీనివాస్ కాబట్టి ఆ రోజు ఎప్పుడో పాత సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి ఆ రోజు అసెంబ్లీలో డిస్కషన్ పాయింట్ లేవనెత్తింది. పర్టికులర్గా ఆ రోజు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా చిరంజీవి గారు వస్తే లోపలికి కూడా రానివ్వలేదు అన్నట్టు, లేకపోతే వాళ్ళని కలవలేదు, అసలు జగన్ గారు కలవలేదు. ఆ తర్వాత గట్టిగా చిరంజీవి గారు మాట్లాడితే ఆ తర్వాత జగన్ గారు దిగి వచ్చారు అంటూ ఎప్పుడో పాత విషయాన్ని తీసుకొచ్చి కామినేని శ్రీనివాస్ గారు ప్రస్తావించడం వల్ల వివాదం మొదలైంది. సో చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి దిగొచ్చారు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు బాలకృష్ణ గారు పైకి లేచి ఈ అంశాన్ని రైజ్ చేయటం, అసలు ఎవడో అక్కడ నిలదీయలేదు, ఎవడో గట్టిగా అడగలేదు, ఆ సైకోగాడు అంటూ ఇటు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అటు చిరంజీవిని ఉద్దేశించి కూడా బాలకృష్ణ మాట్లాడటంతో అటు మెగా ఫ్యాన్స్ కూడా వెరీ మచ్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా మొత్తం బాలకృష్ణని ఏకిపడేశారు. ఈవెన్ పత్రికల్లో కూడా బాలకృష్ణ గురించి నెగిటివ్ కథనాలే వచ్చాయి. ఆ బాడీ లాంగ్వేజ్ మీద కళ్ళజోడు నెత్తిన పెట్టుకుని మాట్లాడటం,
మాట్లాడేటప్పుడు 2 జేబులు చేతిలో పెట్టుకుని మాట్లాడటం, కనీసం కామినేని శ్రీనివాస్ కూడా విలువివ్వకుండా నాన్సెన్స్ అనటం. ఎందుకంటే వయసులో పెద్ద ఆయన, రాజకీయంగా కూడా సీనియర్ కామినేని శ్రీనివాస్ గారు. ఆయన్ని ఉద్దేశించి బాలకృష్ణ గారు చివరిలో నాన్సెన్స్ అనటం. సో ఇదంతా కూడా వివాదాస్పదం అయింది. అయితే ఆ తర్వాత బాలకృష్ణ ఎక్కడైనా దాని గురించి రియాక్ట్ అవుతాడేమోనని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎక్కడా రియాక్ట్ అవ్వాల. సో వైసీపీ వాళ్ళు ఎంత తిట్టినా, సోషల్ మీడియా వేదికగా ఎన్ని విమర్శలు చేసినా, ఏకంగా పేరు నాని లాంటి మాజీ మంత్రి డైరెక్ట్ కామెంట్ చేశారు. ఇక నుంచి అసెంబ్లీలో సమావేశాలకు వెళ్ళే ఎమ్మెల్యేలందరికీ కూడా ఏదైతే మద్యం సేవించి వచ్చే వాళ్ళందరికీ చేసే టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ చేయాలని కూడా ఆయన ఒక సిఫార్సు చేశారు. సో ఇలాంటి వివాదాస్పదమైన అంశంలో తనను ఉద్దేశించి సైకో అన్న విషయంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీరియస్గానే రియాక్ట్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో అలాంటి మానసిక పరిస్థితిని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అనేది ఒకటి. అలాంటి వ్యక్తితో అసెంబ్లీలో మాట్లాడించే అవకాశం ఇవ్వటం అనేది పని పాట లేని వ్యక్తి అంటూ డైరెక్ట్గానే కామెంట్ చేశారు. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణకి ఫ్యాన్ అని చెప్తూ ఉంటారు. సో ఒకటి సోషల్ మీడియాలో కూడా రన్ అవుతూ ఉంటుంది. ఆయన కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా కొంతకాలం ఉన్నారు. ఏదో ఒక సినిమా రిలీజ్ సందర్భంలో ఆయన బాలకృష్ణకి శుభాకాంక్షలు చెప్తూ పత్రికల్లో ప్రకటన కూడా వేయించారు. పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా ఉంటుంది అని. సో అలాంటి బాలకృష్ణకి ఫ్యాన్ అని చెప్పుకునే, లేకపోతే ఫ్యాన్గా భావించే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈయన ఏకంగా సైకో అనటం. సో ఈయన మానసిక పరిస్థితి బాగోలేదని, ఈయన తాగొచ్చాడని, మద్యం సేవించి అసెంబ్లీలోకి వచ్చాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎంటైర్ ఏపీ పాలిటిక్స్లో ఇది హాట్ డిస్కషన్ అయింది. కొద్దిసేపటి క్రితం జగన్ చేసిన కామెంట్స్ ఒకసారి, బాలకృష్ణ చేసిన కామెంట్స్ అండ్ జగన్ చేసిన కామెంట్స్ ఒకసారి ప్లే చేయండి.